వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆఫ్లైన్ కి స్వాగతం. ఇప్పుడు మనము శ్రీ చైతన్య అకాడమీలో డైలీ టెస్ట్ అని నిర్వహించడం జరిగింది. టాపిక్ ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు. ఎం అంటే ఏంది? మైక్రో. ఎస్ అంటే ఏంది? స్మాల్. ఎం అంటే ఏంది? మీడియం. ఓకే, ఎంటర్ప్రైజెస్ అంటే ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేటువంటి టాపిక్ మీద మనకు ఎగ్జామ్ జరగడం జరిగింది. ఇందులో మీకు బాగా తెలుసు, చిన్న తరహా పరిశ్రమలకు అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? సిడ్బి. మరి భారీ తరహా పరిశ్రమలకు అధిక రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? ఐడిబిఐ. మరి అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది? ఎస్బిఐ. మరి వ్యవసాయ రంగానికి అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? నాబార్. అదేవిధంగా అధిక మోతాదులో ఎగుమతులదారులకు దిగుమతుదారులకు రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. ఏ సంస్థ అది? ప్రభుత్వ రంగం. చూసారా? అంటే ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, అదే విధంగా అంటే మధ్య తరహా పరిశ్రమలు కావచ్చు, వాటిని అభివృద్ధి చేసే దానికోసం ఒక బ్యాంక్ వచ్చింది. ఆ బ్యాంక్ సిడ్బి అంటాము. అవునా కదా? సరే, బాగుంది. ఈ సిడ్బి అనేది అన్ని 1990 సంవత్సరంలో కదా మనకు సిడ్బి అనేది అమల్లోకి వచ్చింది. సిడ్బి చట్టం వచ్చేసేమో 1989. ఏ సంవత్సరం అమ్మా? 89. మరి అదేవిధంగా ఎంఎస్ఎంఈలు భారతదేశంలో రానాటికి ఒక చట్టం చేయాలి కదా. ఎప్పుడు కూడా చూడు, ఎంఎస్ఎంఈకి చట్టం అంటే ఇప్పుడు పరిశ్రమలు కదా. పరిశ్రమలు అనగానే పెట్టుబడులు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. పెట్టుబడులు ఉన్నాయని అంటే ఇప్పుడు ఇది ఆర్థిక బిల్లా సాధారణ బిల్లా? ఆర్థిక బిల్లు. ఆర్థిక బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలా? లోక్సభలో ఎవరి యొక్క అనుమతితో నువ్వు బిల్లును ప్రవేశపెడతావు? రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి ప్రకారము నువ్వు ఆర్థిక బిల్లుని లోక్సభలోని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం అని జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ అంటే పరిశ్రమలు స్థాపించేటప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, అంటే రోడ్లు, అదేవిధంగా విద్యుత్ శక్తి కోసము, అదేవిధంగా వాటర్ సౌకర్యం కోసం. ఎందుకంటే ఒక కంపెనీకి మౌలిక వసతులు కల్పించాలి కాబట్టి ప్రభుత్వానికి కొంచెం ఖర్చు అవుతుంది కనుక ఆ ఖర్చుని ఏర్పాటు చేసే దానికోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలి. అదే ఎంఎస్ఎంఈసి చట్టం 2006. ఎంఎస్ఎంఈసి చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 2006. రైట్, ఓకే. కాబట్టి ఇలాంటి అంశాలను చూద్దాము. ఇప్పుడు అందులో మొదటి ప్రశ్న ఒకసారి వెల్కమ్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రశ్న చూడు, ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అని అన్నాడు. సో రైట్, సికా చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 1985. 1985 సంవత్సరంలో మనకు సికా చట్టం అనేది మనకు రావటం అనేది జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అవును కదా? 1985లో కదా సికా చట్టం వచ్చింది. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ సికా? సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ యాక్ట్, సికా యాక్ట్. మరి ముద్రా బ్యాంక్ ఏ సంవత్సరం వచ్చింది? 2005. ముద్రా బ్యాంక్ అన్నాను, ముద్రా రుణాలు అన్నాను. ఈ ముద్రా రుణాలు అనేటువంటిది అధిక మోతాదులు ఎవరికి ఇచ్చారు? మహిళలకు ఇచ్చారు. అవునా కదా? ఈ ముద్రా రుణాలు 3 రకాల విషయం చెప్పాను కదా. తరుణ్, కిషోర్, శిశు. ఫస్ట్ ఏదమ్మా? శిశు. తర్వాత ఎవరు? తరుణ్. తర్వాత ఎవరా? కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకోండి. వాడు ఏమంటాడు? కిషోర్ రుణాల యొక్క అమౌంట్ ఎంత అంటాడు, తరుణ్ రుణాలు ఎంత అంటాడు. రైట్ అవుతుందే. అదే విధంగా రెడ్ కన్నా శిశు యొక్క రుణాలు ఎంత అని చెప్పేసి అంటాడు. అదే ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న అది. రైట్, ఓకే, సరే, బాగుంది. నెక్స్ట్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ ఏ సంవత్సరం ఏర్పడింది? ఎప్పుడా? ఎప్పుడే? చూడండి, అది నీట్ గా మనకు క్లారిటీగా అర్థమైపోయింది. అలా మీకు తెలియకపోతే సికా చట్టం ఎప్పుడు? 1982. ఫస్ట్ కి 2 అర్థమైపోయిందా? తర్వాత ముద్రా బ్యాంక్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఎప్పుడు? సో 2015. కాబట్టి 1. మరి సిలో ఏమి ఇంకా మనకు? సో చిన్న తరహా పరిశ్రమ అంటే ఎప్పుడు? 1955. మరి పీచు మండలి ఏర్పాటు 1953. పీచు మనకు ఉంది కదమ్మా, కోకోనట్ పీచు ఉంది కదమ్మా. కోకోనట్ పీచు ద్వారా మనకి ఏంటంటే అధిక మోతాదులో చిన్న తరహా పరిశ్రమలు ఆధారపడి, చక్కెర పరిశ్రమలు కూడా అధిక మోతాదులో ఆధారపడి ఉంటాయి కదా, ఏది? చిన్న తరహా పరిశ్రమలు. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది మనకు? 2 అనేది సరైన సమాధానం. దీన్ని టిక్ చేయండి. ఫస్ట్ 2 జాగ్రత్త. ఇందులో అడిగిన ప్రశ్న ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంక్ ఏ సంవత్సరము? 2015. సిక్కా చట్టం ఏ సంవత్సరము? 1985. మరి అదేవిధంగా జాతీయ చిన్న తరహా పరిశ్రమల సమస్య ఎప్పుడు? కాబట్టి ఇట్లా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ముందుకు రావాలి. రైట్, ఓకేనా? నెక్స్ట్ మరొక అంశము. సో సెకండ్ ప్రశ్న, సో ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అని అన్నాడు. సో ఈ క్రింది వాక్యాన్ని జతపరచండి. సో కార్వే కమిటీ అన్నాడు. ఏ కమిటీ అన్నాడు? కార్వే కమిటీ అన్నాడు. కార్వే కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? సో చూడండి, కార్వే కమిటీ ఎప్పుడు?
రైట్ ఓకే 1955లో. మరి ఎఫ్సి గుప్తా ఇప్పుడు 1999. గుజరాల్ కమిటీ ఇప్పుడు 2013. ఎంఎస్ఎంఈస్ యాక్ట్ ఇప్పుడు 2014. రైట్ ఓకే. కాబట్టి 2006 రైట్. కాబట్టి సో ఎంఎస్ఎంఈస్ యాక్ట్ ఇప్పుడు అమ్మా 2006 రైట్ ఓకే. కాబట్టి 4కి డి ఎక్కడ చూసుకోండి. 4కి డి ఇదే కదమ్మా. కాబట్టి 1 సరైన సమాధానం. ఓకే రైట్. సియా రైట్ ఓకే ఓకే 1 కదమ్మా. రైట్ ఓకేనా. సో కాబట్టి సో సి అనేది మనకు సరైన సమాధానం. రైట్ ఓకే. థర్డ్ ఆప్షన్ చూడు. ఎంఎస్ఎంఈస్ 2000 నిర్వచనం ప్రకారం సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి టర్న్ ఓవర్ కు సంబంధించి సరైన ఒక అయ్యా ఇది అప్డేట్ ప్రశ్న. ఇది ఈ ప్రశ్న గాన మీరు మిస్ చేసుకుంటే భారీ మూల్యం తప్ప ఇంక చేసేది కూడా ఏమీ లేదు. రైట్ ఓకేనా. అంతేగాని మీరు ఎంఎస్ఎంఈస్ 2006 చట్టం ప్రకారము టర్న్ ఓవర్ సూక్ష్మ పరిశ్రమ అంటే ఏంది, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే ఏంది, మధ్య తరహా పరిశ్రమ అనేది ఆ కాలం అనేది చెల్లిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఎకానమీ మనకంటే కరెంట్ ఓరియంటెడ్ ఉండదు. కాబట్టి ఈ ప్రశ్న మీరు చాలా జాగ్రత్త చూడాలి. రైట్. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు చూడు. సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి 2.5 crores. ఎస్ఆర్ రైటా రైటా రంగా రైటే కదమ్మా. 1 రైట్ ఓకేనా. నెక్స్ట్ మనకు సో రెండోది అంశంలో ఏమన్నాడు మనకు. ఓకే రైట్. సూక్ష్మ సంస్థల టర్న్ ఓవర్ అంటే వ్యాపారం, ఒక సంవత్సరం యొక్క వ్యాపారం. సో 10 కోట్లు అన్నాడు. రైటా రాంగ్ ఇది. రైట్. మరి అవునా కదా. సో కాబట్టి అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 2.5 కోట్లు, వ్యాపారము 10 కోట్లు. ఈ రెండు రైటే. నెక్స్ట్ చిన్న తరహా సంస్థలు మూలధన పరిమితి అన్నాడు. ఇక్కడ చిన్న తరహా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మూలధన పరిమితి 25 కోట్లేనా. 25 కోట్లే. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధ్య తరహా సంస్థలు మూలధన పరిమితి 100 కోట్లు అని అన్నాడు. ఎన్ని కోట్లు దాని పరిమితి. ఎన్ని కోట్లు మూలధన పరిమితి. ఎన్ని కోట్లయా. ఎంత 250 కోట్లు. రైట్ ఓకే. ఇది ఇక్కడ మనకు సరికాదు. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడు. సరైన వాక్యాలు ఏమున్నాయి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. రైట్. కాబట్టి ఇక్కడ ఎత్తకండి ఒకసారి మనము ఏబిసి అంతేనా. ఏ బి సి అనేటువంటివి మనకు సరైన సమాధానాలు. రైట్ ఓకే. బి అనేది రైట్ ఆన్సర్. దేనికి థర్డ్ క్వశ్చన్. రైట్. 4వ ప్రశ్న. ఎంఎస్ఎంఈస్ 2025 నూతన నిర్వచనం ప్రకారం సూక్ష్మ సంస్థల మూలధన పరిమితి మరియు టర్న్ ఓవర్ కు సంబంధించి సరికాని పదం అన్నాడు. అర్థమైందా. ఇంతకుముందు ఏమన్నాడమ్మా సరైంది అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడయా సరికానిది అన్న పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. రైట్. దీనికి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనము ఆప్షన్ ఏ ఏమన్నాడు. మధ్య తరహా సంస్థలు నూతన మూలధన పరిమితి 250 కోట్లు అన్నాడు. రైటేనా. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ మధ్య తరహా సంస్థలు నూతన టర్న్ ఓవర్ పరిమితి 500 కోట్లు అన్నాడు. కరెక్టేనా. అంతే కదమ్మా. దీనికి డబల్ ఏ కదా వ్యాపారము. చూడు టర్న్ ఓవర్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చిన్న తరహా సంస్థలు. చిన్న తరహా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కదా. చిన్న తరహా సంస్థలు నూతన టర్న్ ఓవర్ పరిమితి 100 కోట్లు అన్నాడు. చూడు చిన్న తరహా సంస్థ లెక్క నూతన టర్న్ ఓవర్ 100 కోట్ల. రైటే రంగా. రైటే కదా. రైట్ అవునా కదా. రైట్. కాబట్టి సో కాబట్టి అంతే కదా. మరి 250 కోట్లు అక్కడ టర్న్ ఓవర్ మార్కెట్. సో మూలధనము. ఇక్కడ ఏంది వ్యాపారం ఎన్ని కోట్లు. 100 కోట్లు. నెక్స్ట్ సూక్ష్మ సంస్థలు నూతన మూలధనం 10 కోట్ల. ఎన్ని కోట్లు. 2.5 crores. అంటే ఇక్కడ సో సూక్ష్మ వచ్చేసేమో 2.5 crores. అదేవిధంగా స్మాల్ ఎంత 25 crores. అదేవిధంగా మీడియం ఎంత సో 250 crores. ఇది కదా మూలధనాలు. ఇది ఎస్ ఎస్ రెడ్ ఓకేనా. మైక్రో స్మాల్ మీడియంస్. ఓకే రైట్. జాతమ్మ బిట్టుగాని బాగుంటారేమో. సో కాబట్టి 4th ఆప్షన్ కి డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అన్నాడు. ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం. అంత మీకు గ్రూప్ 1 తరహాలోనే ఉండదు ప్రశ్న పత్రం.
ఈ తరహాలోనే వడిచ్చేది. ఫస్ట్ ఆప్షన్ లేదు చూడు, ఏలో 1977 నుండి సూక్ష్మ పరిశ్రమల భావన ప్రవేశపెట్టబడింది. అవునా కాదా? 1977 లేదు కదా, మైక్రో ఇండస్ట్రీస్ అంతా కూడా చిన్న తరహా పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అసలు ఆ పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చారు. మరి భారీ తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఏది? ఎప్పుడు? 1956 పారిశ్రామిక తీర్మానంతో భారీ తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మరి జాయింట్ సెక్టార్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఏది? 1973. ఎప్పుడు? 1973. అవునా కదా? 1973లో జాయింట్ సెక్టార్ పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తే, అదేవిధంగా 1956లో వచ్చేసేమో భారీ తరహా పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తే, 1977లో ఏ పరిశ్రమ ప్రాధాన్యత ఇచ్చారు? చిన్న తరహా పరిశ్రమ ప్రాధాన్యత. కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ ఏమన్నాడు? సో 1948 మరియు 1956 పారిశ్రామిక విధాన తీర్మానాలు చిన్న తరహా పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినాయా ఇవ్వలేదా? ఇచ్చాయి. ఎందుకంటే 1956 అనగానే భారీ తరహా పరిశ్రమలే కదా. అవునా కదా? 1948లో కూడా రైట్, ఓకేనా, వాళ్ళు కీలకమైన పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ చట్టం 2007 అన్నాడు. 2006లో మనకు ఎంఎస్ఎంఈ చట్టం రావడం అనేది జరిగిన విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అధికంగా ఇచ్చే సంస్థ సిడ్బి చట్టం. ఎప్పుడు? 1989లో సిడ్బి చట్టం. రైట్, ఓకేనా. సో 1990లో సిడ్బి అనేది అమల్లోకి రావడం అనేది జరిగిన విషయాన్ని మనము చెప్పవచ్చు. కాబట్టి సిడ్బి అనేది ఒక ఫైనాన్స్ బిల్లు కాబట్టి ఈ బిల్లును కూడా పార్లమెంట్ లోనే మనం ప్రవేశపెట్టాలి. ఆ పార్లమెంట్ లో కూడా ఏ సభలో అమ్మా? లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. బ్యాంకులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోక్సభలోనే పెట్టాలి. ఆ సభ కూడా ఏ సభ? రైట్, ఓకేనా, లోక్సభలోనే. అది కూడా ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలా? రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు ప్రవేశపెడతారు ఆ బిల్లుని? ఎవరు పెడతారు? ఆర్థిక మంత్రి పెడతారా లేకపోతే హోం మంత్రి పెడతాడా? ఆర్థిక మంత్రి బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రైట్, చూడు ఇప్పుడు ఆప్షన్ 1 రైటా? క్వశ్చన్ ఏం చూసుకోండి. ఏమన్నాడు? సరైందమ్మా. ఈ క్రింది వారిలో రైట్, ఓకేనా, ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అన్నాడు. సరైన వాక్యాలు ఏమన్నా చూడండి. అందులో ఏబిడి ఎక్కడున్నది? సి ఆప్షన్ టిక్ కొట్టుకోండి. 5వ ఆప్షన్ కి సి. నెక్స్ట్ 6వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి పీచు నార ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం. అంతే కదా మేడం? లాజిక్ గా పెట్టాల్సిన ప్రశ్న ఇది. అర్థమైందే? రైట్, ఓకే, అంతే కదా మేడం? వెరీ గుడ్ మేడం. భారతదేశమా, బంగ్లాదేశ, నేపాల్, ఇండోనేషియా? భారతదేశము. రైట్, కాబట్టి రైట్, ఓకేనా, రైట్. కనుక అదెంతే కదరాము? కొబ్బరి రైట్, ఓకేనా, పీచు నార ఉత్పత్తిలో దేశం అనేది మొదటి స్థానంలో ఉన్నదనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. మరి అదే విధంగా మనకు రైట్, ఓకేనా. సో నెక్స్ట్ 7వ ప్రశ్న చూడు. భారతదేశంలో కొబ్బరి పీచు పరిశ్రమ పుట్టుక రాష్ట్రం కేరళ. కొంతమంది ఎత్తుకుమిస్తారాము. ఆంధ్ర రెడీగా ఉంది కదా, ఓకేనా. మనం రాసేది కూడా ఏపీపీఎస్సీ సంబంధించింది కానీ ఒక 50% పెట్టినా కానీ చాలు. 50% మంది అంటే సో మీరు రాసే ఏ ఎగ్జామ్ అయినా కానీ రమారమిగా ఆన్ యావరేజ్ 2 లక్షల మంది తగ్గరు. 1,00,000 మంది బయట వెళ్ళిపోతారు అంతే. క్వశ్చన్ సింగిల్ లైనే. ఎందుకనంటే అక్కడ కొబ్బరి అనగానే టక్కని మీకు ఓకేనా కోనసీమ జిల్లాలోకి వెళ్ళిపోతారు లేరా? కోనసీమ ప్రాంతాన్ని మనం ఏమంటాం అమ్మ? మనం ఉద్యానవనాలు అంటాం. ఏ వనాలు? ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనాలే కదా. అవునా కదా? రైట్, ఓకేనా. మీరు రైట్, ఓకేనా, కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్మా. రైట్ అవుతుంది. కాబట్టి చాలా మంది ఆంధ్రాకి వెళ్తారు, కానీ ఎక్కడికి వెళ్ళాలి రాము? కేరళకి వెళ్ళిపోవాలి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్, ఓకేనా. చాలా మంది దీన్ని వేసేస్తుంటారు. రైట్, అందరూ రైట్, ఓకేనా, రైట్. సరే, చేసేది కూడా ఏమి లేదు, నేర్చుకోండి అమ్మా. ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే ఏం చేయాలమ్మా? నేర్చుకోండి. సరే, నెక్స్ట్. సో మంచి ప్రశ్న, సింగిల్ లైనే అనలాజికల్ ప్రశ్నలు. నెక్స్ట్, చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యతలో లేనిది అని అన్నాడు. చిన్న తరహా పరిశ్రమలకు మనం ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనం? రైట్, ఓకేనా. ఏం చేస్తాం చూడు. ఆప్షన్ ఏ, పారిశ్రామిక ఉత్పత్తిలో వాటా ఉందా లేదా? భారీ తరహా పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తే ఇది కూడా ఏం చేస్తుంది? ఇది వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలా లేదా? ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్.
సెకండ్, ఉపాధి కల్పిస్తుంది. మరి భారీ తరహా పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది, వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తుంది, మరి అదేవిధంగా సేవా రంగం ఉపాధి కల్పిస్తుంది, మరి చిన్న తరహా పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తాయి కదా, కల్పిస్తాయి. కాబట్టి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలరామో ఇవ్వాలి. అందుకే చూడు, మన భారతదేశం వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది కదా. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పిస్తుంది కదా. అంటే కూలోళ్ళకి కావచ్చు, వ్యవసాయదారులకు ఉపాధి కల్పిస్తుంది. ఆ కూలోళ్ళు కూడా అధికంగా ఎవరు పనిచేస్తున్నారు అక్కడ? మహిళా కూలీలు అధిక మోతాదులో వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. అడిగిన ప్రశ్న ఇది. వ్యవసాయ రంగము అధిక మోతాదులో ఈ క్రింది వాళ్ళు ఎవరికి ఉపాధి కల్పిస్తుంది అన్నాడు. ఎవరికి ఉపాధి కల్పిస్తున్నాయా? రేటు ఎవరికే? మహిళలకి. మరి వ్యవసాయ రంగంలో అత్యధిక ఉపాధి వ్యవసాయదారులకు ఉందా, మరి వ్యవసాయ కూలీలకు ఉందా? వ్యవసాయ కూలీలకి అధిక మోతాదులో అక్కడ ఉపాధి కలుగుతుంది అనమాట. వ్యవసాయదారుడు ఒకటే, ఆయనకి 20 ఎకరాల భూమి ఉంటది, కానీ కూలీలు ఎంతమంది ఉంటారా? ఇంటి ముందు 100 మంది ఉంటారు కదా. ఉంటారమ్మా? ఉంటారు. కాబట్టి ఇలాంటి అంశాలు జాగ్రత్త గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకు పారిశ్రామిక అసమానతలు పెరుగునన్నాడు. పెరుగుతాయా? అసమానతల సో తగ్గుతాయి. ఎందుకనంటే ఇవి కూడా వచ్చాయమ్మా, అవి వచ్చాయి. భారీ తరహా పరిశ్రమలు వచ్చినాయి, చిన్న తరహా పరిశ్రమలు వచ్చినాయి. రెండు రావటం వల్ల ఏమైందని అంటే ఓకేనా, అసమానతలు ఏమైనాయి? తగ్గినాయి. ఇవి రాకపోతే ఒక ఏరియాలో మాత్రమే కంపెనీలు ఉంటాయి, ఇంకొక ఏరియాలో కంపెనీలు ఉండకపోతే అసమానతలు వస్తాయి రావా? పారిశ్రామిక పరమైన అసమానతలు వస్తాయి. ఒకటి. నెక్స్ట్, ఎగుమతుల్లో వాటా కలిగి ఉండును అన్నాడు. కలిగి ఉంటాయి, అవునా కదా? ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే చూడు, చిన్న తరహా పరిశ్రమలు ప్రాధాన్యతలో లేనిది అని అన్నాడు. రైట్. ఓకే, ఇందులో లేనిదేనమ్మా సీట్ కొట్టండి. మనం దాన్ని చూడం. పారిశ్రామిక అసమానతలు ఆడదాకపోతాము, మిగతా బ్యాలెన్స్ బుల్తెర మనం చూసుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తాము? రైట్. ఓకేనా? రైట్. ఓకే, వేసేస్తాం అంతే, అయిపోయా. ఓకేనా? నారో ఎడ్జ్ లోనే. రైట్. ఓకేనా? రైట్. కాబట్టి సో 9వ ప్రశ్న ఒకసారి చూడండి. ఈ క్రింది వాక్యంలో సరైనది అని అన్నాడు. రైట్. సరైనది ఏదో గుర్తించండి. భారతదేశంలో ఎక్కువగా కాయల పడ్డ పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమలు అన్నాడు. ఏం మేడం? చిన్న తరహా మమతా మేడం. నెక్స్ట్ బిల్ ఏమన్నాడు? భారతదేశంలో ఎక్కువగా కాయల పడ్డ పరిశ్రమలు జనపనార, పంచదార, వస్త్ర పరిశ్రమలు అధికం. ఎస్, కరెక్టే. ఎందుకనంటే మన అంత దూరం మన ఆంధ్రప్రదేశ్ లో చక్కెర పరిశ్రమలు ఉన్నాయి కదమ్మా. చక్కెర పరిశ్రమలు మూతపడిపోయినాయి కదా. ఎందుకనంటే ఇప్పుడు ఏ నీళ్ళు అయ్యా? ఎల్నినో వస్తుంది. ఎల్నినో అంటే వర్షం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందమ్మా? తక్కువ వర్షం పడితే అప్పుడు చెరుకు అనగానే సంవత్సరం రోజుల పంట లేకపోతే 6 నెలల పంట? అది సంవత్సరం రోజుల పంట కదా. ఏది చెరుకు అనేది. ఇప్పుడు అవును, వాటర్ కావాలి కదమ్మా. వాటర్ లేకపోతే చెరుకు ఎండిపోతుంది. చెరుకు ఎండిపోతే దాని మీద ఆధారపడినటువంటి ఒక చిన్న తరహా పరిశ్రమ ఏమైపోతుంది? మూతపడిపోతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో